హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నార్మల్ వీడియోస్లో మొట్టమొదటిసారిగా మైక్ యూజ్ చేయడం అనమాట. ఉదయాన్నే టైం అయితే 6 అయింది. సారీ, క్షమించాలి, దీన్ని మార్చలేదు. ఇక 6 గంటలకైతే చాలా బలవంతంగా మా పెద్దమ్మాయి లేచింది. లేచి పక్కన ముడతేస్తుంది. మా చిన్నమ్మాయి కూడా లేచింది, సితారగాడు. ఏది వాళ్ళ పక్కలో వాళ్ళైతే మడత వేసుకుంటున్నారు అనమాట. హాయ్, గుడ్ మార్నింగ్. ఇక మానసిగాడైతే పొద్దున్నే లేచి వాళ్ళ అమ్మకి కూరగాయలకి కూరకు సహాయం చేస్తా ఉంది. ఏమది క్యారెట్ తురుము వచ్చి ఎద్ది క్యారెట్ తురుము అయితే రెడీ చేస్తుందండి. కూరకాయది పెరుగు 2 రోజుల నుంచి పెరుగు ఉండిపోతుంటే ఆ పెరుగు చార్జ్ చేయమని ఝాన్సీ బలవంతం పెడుతుంది. మా ఝాన్సీ వచ్చేసరికి పనికి వెళ్ళాలి కదా. ఏది హలో ఝాన్సీ, ఏమండవు? అది ఆ బొక్కలో బట్టలు ఆడేస్తుంది. ఇకపోతే మన తమ్ముడు రోజు గోడ పక్కనే ఉండేవాడు. అట్లా ఈరోజు ఇటు పక్కన పెట్టా, దానికి రీజన్ కూడా చెప్తాను మీకు. ఇకపోతే ఝాన్సీ మొక్కకు నీళ్ళు పెట్టాలా? అవసరం లేదా? సితారగాడు మొక్కకు నీళ్ళు పెడదా? జాగ్రత్త, పైపులు అక్కరాపు. ముందు అట్టే పెట్టు, అట్టు పెడదాం. టైం అంతా అయింది. వాళ్ళు ఎవరు ఇప్పుడే చెప్పమాకమ్మా, అక్కడ తీసుకెళ్ళు, తీసుకెళ్ళు, వెళ్ళు. ఆగాగాగాగాగు, సరిపోయిందా? లాక్కెళ్ళు. ఎటు అది ఒకసారి పై పెట్టి ఇట్లా పడిపోతాయిగా. మీరు ఒక మార్పు గమనించారండి? ఈ మూలన ఉన్నటువంటి కొబ్బరి చెట్టు అయితే తీసేసా, అంటే అది ఎండిపోతుంది, ఎండాకాలం వస్తుంది కదా, ఇంకా బతకదు అనమాట. ఇక్కడ ఝాన్సీ పెట్టిన ఒక ములక చెట్టు అంత ఎత్తు వచ్చింది, ఒకసారి పెద్దదైపోయింది, అది కూడా ఎండిపోయింది. అది 2 అయితే తీసేసే, చిన్న జామ మొక్క మిగిలింది ఇక్కడ. పోతే 2 పప్పాయ మొక్కలు ఉన్నాయి. అటు కూడా ఉందా? పోతే చాలా 3 సంవత్సరాలు అవుతుంది ఝాన్సీ ఇక్కడ చెట్టు పెట్టేది. ఏది సితారగఢ చెట్టు. ఇక్కడ రాకముందు, ఇంట్లోకి రాకముందు దానం చెట్టు పెట్టే ఇక్కడ. అది కూడా సేమ్ పిందెలు పడుతుంది, పోతుంది అనమాట. అందుకని చెప్పి దాన్ని కూడా తీసేసా. ఇక్కడ ఉండాల్సింది. పోతే ఇవి చూడండి, సితార్ దీని పక్కన నుంచో. దాదాపుగా సితార్లో సగం అయింది తోటకూర. ఎట్టవాలో నాకు తెలియదు. ఇత్తనాలు కంటండి ఇది. ఇవన్నీ ఇత్తనాలు వస్తాయండి. ఇట్లా పోతే ఇక్కడ వంకాయ మొక్కలన్నీ బీకేసాం. గార్డెన్ ని పూర్తిగా ఒక పెయిన్ పేపర్ లాగా చేసాం అనమాట. దేవుడి దయ వల్ల కుదిరితే ఈ ఎండాకాలంలో 2 ట్రక్కులు మట్టి పెంచాలండి. మాకేమో ట్రక్కు దాదాపుగా 2000 దాకా చెప్తున్నారు. 1500 నుంచి 2000 చెప్తున్నారు.
చాలా ఎక్కువ రేటు. ఇది తీసుకురమ్మా, ఇక్కడ ఏదో మొక్క ఉంది ఒకటి. ఏ మొక్క ఇది? సన్నజాజి చెట్ట, సన్నజాజి మొక్క. ఎప్పుడో పెట్టిందమ్మ, అసలు దాని తర్వాత మనకి ఇటువైపు కూడా ఉన్నాయండి కొన్ని మొక్కలు. ఏ కనకాంబరాలు మొక్కలు. ఇక్కడ కూడా కనకాంబరం. ఇవన్నీ మల్లె మొక్కలు అంట. ఝాన్సీ అన్ని పెట్టింది కానీ బతకపోలేదు. ఈ మాత్రం ఇంటి చుట్టూరు వచ్చినాయండి. గుబురుగా ఉంది ఇక్కడ. మన దొడ్లో పెద్ద చెట్టు ఏమైనా అయిందంటే ఇది రోడ్ సైడ్ ఉండే ఈ పప్పాయ మొక్క. ఈ ఊర టపక్ అంటాయండి, ఎండితే ఆటోమేటిక్ ఊడి పడిపోతాయి. ఇట్లా కుప్పలు పడిపోతాయి అన్నమాట, చెట్లు పెద్ద చేయకుంది. ఇది ఇంకా ఎండ్ల. ఇక్కడ ఒక టమాటా మొక్క ఉంది. ఇటు వెళ్తే ఇక్కడ మనకి కిడ్నీలో రాళ్ళ కోసం పనిచేసే ఆకు. ఇది స్నేక్ ట్రీ అండి, చూసారా? ఇది ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచిద్దంట. వీటిని కట్ చేసి కుండీలాగా పెట్టి ఇంట్లో పెడతాను, బతికినా బతకపోయినా. కానీ మంచి మొక్క అంట అసలు ఇది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక పేరు మర్చిపోయాను, మంచి ఆకు అదండి. సితారా ఇటు తీసుకురామా. సూర్యుడు బయటకు వస్తున్నాడు ఇప్పుడే. లివర్ చూపిస్తుంది మొత్తం తిప్పు నిదానంగా. పావులకు వేడైపోయిందంట. వీటికి ప్రాపర్గా మట్టలేదండి, పక్క ఏర్లన్నీ బయటకే కనపడుతుంది చూడండి. వర్షానికి పోయినంత పోగా మిగిలిన మిస్గా ఉంది ఇక్కడ. అయిందమ్మా, అయిందా సితారా? అయిందా? మరి మొక్క అటు పెట్టా. పైపు మడతేస్తున్నా. నువ్వే కడుక్కోవాలమ్మా, నువ్వే కడుక్కోవాలంటున్నా పైపుని. ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయా చూడండి. అదండి మన మొక్కలకి నీళ్లు పెట్టే కార్యక్రమం అయిపోయింది. ఇంకా కొన్ని పనులు అమ్మాయి చూపిస్తారండి. ఇకపోతే మా ఇలా చూడండి, పొద్దున్నే వెళ్ళాలి. పట్టుకో మైక్ పట్టుకో, మాట్లాడి వెళ్ళాలి. టైం లేదండి, గబగబా అయితే వంట చేయాలి. టైం లేదండి, వంట చేసుకుని పనికి వెళ్ళాలి. క్యారెట్ కూర, క్యారెట్ ఫ్రై. బాగుంది. ఇది ఇంకా
ఇకపోతే మనకి 2 రోజుల నుంచి పెరుగు అయితే కాస్త ఎక్కువగా ఉందండి. ఇది ఒకటి కాబట్టి దీన్ని మనం ఇష్టమైనటువంటి కూరగా మలచదాం. పిల్లలు కూడా పెరుగు తినడానికి కొంచెం ఇష్టపడతలేదు. అదే పెరుగు చట్నీ ఇష్టం. అందుకనే ఇదంతటిని పెరుగు చట్నీ చేయబోతున్నాను ఉదయాన్నే. చంద్రముఖి చూడు, నా పట్టీలు, నా గాజులు, ఎండపోయింది, నా పట్టీలు కరెక్ట్ ముఖం పడేది ఎండ వచ్చి. కాస్త చల్లగా తీసుకుని తిప్పుకోవాలి. అంటే మీకు తెలియదు ఏం కాదులేండి, నేను చేసే పద్ధతి. మా సితార పట్టుకొని చూడండి కదలకుండా. చూడండి, ఎవరు తినే విధానాన్ని బట్టి వాళ్ళైతే నీళ్ళు పోసుకోవాలి. అంటే చిక్కగానా పలచగానా అన్నట్టు. మరీ పలసగా అయితే మజ్జిగలాగా ఉండిద్ది. అందరూ రాదు కాబట్టి నేను కొంచెం మోస్తా ఉన్నా. ఇదండి, ఈ మాదిరి దొరికింది మనకి. కూర అయితే రెడీ అయిపోయింది. అసలు నా వీడియోలు నీకేం పని అమ్మాయి? నేను ఉండా నీలో, నాలో ఉండా. క్యారెట్ ఫ్రై మీకా? పెరుగుచారం మాకా? చిక్కుడుకాయలు చేస్తా అన్నావుగా? సాయంత్రం చేస్తా. పప్పులు వచ్చేసావుగా? 5 తొక్కులు బాగాల. అమ్మ ఉప్పు వేసుకుంటా, మర్చిపోతా. ఏది అన్నం కూడా తినలేదు, అక్కడికి జడ లేదు, ఆటో వచ్చేసింది. ఒరే 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 పెరుగు పోసేదిదా ఆగమనంచి. మరి జడ సంగతి ఏంది? 7:30 అయింది టైం. 7:30 రావాలా, ముందే వచ్చేస్తుంది. ఒరే 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 ఒరే, మరి అన్నం అక్కడ తింటారు మీరు? సరిపోయింది. క్లిప్ పెట్టాను తెచ్చుకోవచ్చా? నా దూరదమ్మాయి కుదరదు. నాకు తెలియదు అదంతా. ఆహా, వాళ్ళకే తెలుసు. అంతా అడావిడ 5 గంటలు లేచావుగా? జాగ్రత్త. అదేది బ్యాగ్? పడతావు, జాగ్రత్త. నువ్వు జాగ్రత్త, మేము జాగ్రత్తగా ఉంటాం. ఉల్లిపాయలు అయితే సిద్ధం అయిపోయినాయండి. కొన్ని చిన్నుపాయలని దంచుకుందాం. తాత్కాలికంగా ఫాస్ట్గా చేయాలంటే ఇలాంటి పనే చేస్తాం. దంచి గ్లాస్ వేసుకున్నాం. మా ఊళ్ళో ఏంటంటే చిన్నుపాయ వేస్తే తినేదానికి కాస్త ఆలోచిస్తారు.
నీళ్ళుగా పై ఎక్కువ తీసుకురా. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అదేవిధంగా మనం దంచి పెట్టుకున్న చిన్న ఉల్లి, దండిగా కరివేపాకు, పసుపు, రంగు కావాలనుకుంటే కాస్త ఎక్కువ పసుపు వేసుకుంటే సరిపోతుంది. మా వాళ్ళు క్యారెట్ ఫ్రైతో తింటున్నారండి ప్రస్తుతానికి. పెరుగు చట్నీ ఇవ్వగానే ఎవరు తింటారు? తినాలి నువ్వు కూడా. సరే, తాలింపు అయితే మనకి చక్కగా రెడీ అయిపోయిందండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పెరుగు. ఇది ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకుని పెరుగుని మళ్ళీ ఒకసారి తిప్పుకుని జస్ట్ తిప్పుకుని వదిలేయడం. దీన్ని గుమ్మగుమ్మలాడే పెరుగు చారు అయితే రెడీ అయిపోయింది. మా పెరుగు చారు రెడీయా? మా ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. క్యారెట్ రైస్ లో వేసుకుని తింటారా? ఫాస్ట్ తిని సరే. చిన్నులపాయలు కరివేపాకు వదిలిపెడితే ఊరుకోను. నువ్వు క్యారెట్ రైస్ తింటావా? తిను, బాగుంటుంది అని నన్ను అడుగుతున్నారండి. నేను తిన్నాను క్యారెట్ రైస్ లో పెరుగు చట్నీ, అది పెరుగు చారు. గుంటలు చేసి పెట్టారు చూడండి. సరిపోదా? తిని చెప్పాలి. ఉట్టానాలు తింటే తెలిసిద్ది పెరుగు చట్నీ పెరుగు చారు టేస్ట్. సిరి చెప్పింది ఒరిజినల్ రివ్యూ. ప్రేక్షకులారా, మూవీ ఎలా ఉందన్నట్టు బాగుంది. బాగుందా? తిను. నాకు తెలియదు ఆ టేస్ట్ ఎట్లా ఉండిద్దో నువ్వు క్యారెట్ రైస్ లో తింటే. ఎట్లా ఉందా? బాగుందా? మైక్ 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 బాగుంది. తిన్నావు నువ్వు? నిజం చెప్పు. తినండి. బాగుంది నిజంగా. కొంచెం ఎంత పట్టు అయితే వద్దన్న మనిషి సరిపడు. సిరి స్కూల్ కానీ వచ్చిందండి. ముగ్గురు పరిగెత్తారు వెళ్ళి. ఆపమ్మ సితారేమో బస్ ఆపేదానికి. పెట్టమ్మా పెట్టు. అక్క వెళ్ళా, నువ్వు వెళ్ళు. పడతావు. వెళ్ళు, బాయ్ వెళ్ళిపో. బ్యాగ్ వేసుకో, బ్యాగ్ జిప్పేసుకో కిందకు దింపి. వెళ్ళు. అందరూ ఆడా వీడే. సీతారా నువ్వురా, నువ్వు వచ్చి స్నానం తిను. అన్నం కాడి నుంచి లేదు పండు దింప. అంత ఆడావిడైపోయింది. అదండి విషయం. అన్ని పనులైతే చక్కబెట్టి నేను కూడా భోజనం చేసి ఫ్రెష్ అయిపోయి బయలుదేరా. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా,
ఇక్కడ ఉండాల్సిన మనోడు ఇక్కడ ఎంచుకున్నాడని వీడికి కాస్త ఆరోగ్యం బాగాలేదండి. చూడండి, స్టార్ట్ అవట్లా బండి. నిన్న బ్యాటరీ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఎలక్ట్రీషియన్ దగ్గరికి బ్యాటరీ మార్చుకోవాల్సింది అబ్బాయి అన్నాడు. బ్యాటరీ 5,000 అయింది. ఊరుకో అన్న, మన దగ్గర అంత బడ్జెట్ ఆడుందని చెప్పేసి 20 రూపాయలు ఇచ్చి తాడు కొన్నా. అంత పాత ఆటోకి మనం తాడే కదా వేసింది. ఇది ఉదయాన్నే ఇబ్బంది పెడుతుంది. ఏదన్నా మనం ఒక చోట అక్కడ గంట బండి ఆపామంటే అప్పుడు ఇబ్బంది పెడుతుంది. రన్నింగ్లో ఉండి ఆపి ఒక 5-10 నిమిషాలకు స్టార్ట్ చేస్తే మళ్ళీ బాగానే అవుతుంది అనమాట. అది పరిస్థితి. అందుకని చెప్పేసి తాడు కొన్నా. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇటు పెడడానికి రీజన్ ఏంటంటే, మనం ఈ గోడ పక్కన పెడితే తాడు వేసేదానికి మనకి ప్లేస్ సరిపోదు ఇక్కడ. అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టారన్నమాట. ఇప్పుడైతే ఇట్లా వంగుని ఇక్కడ కూర్చొని ఇట్లా ఈ గ్యాప్ కోసం పెట్టింది ఇక్కడ. ఈ మాదిరిగా తాడు వేసి లాక్కునే దానికి రూపాయలతో పని అయిపోయింది. పోతే మొన్న రోజు అండి నైట్ వేరే పని మీద వెళ్ళి వస్తా ఉంటే ఏమో చూసారా, ఒకటైతే పోయిందనమాట. పోతే మా ఊరికి ఫోన్ చేస్తే, మా ఊర్లో ఉన్నాడు మా ఫ్రెండ్ గాడు బాబుగాడు, వాడికి ఫోన్ చేస్తే ఉన్నాయి అన్నాడు. ఇక అందుకని చెప్పేసి వాడి దగ్గర ఒకటి తీసుకున్నా. ఈరోజు కర్లపాలెంలో కానీ అక్కడ ఖాళీ తీసుకుని ఈ 2 డిస్క్ లైట్లను అయితే బిగించాలి. బాగుంది చూడడానికి బండి. ఒక రకంగా బోడుగా ఉంది. ఇవన్నీ తీసేది నాకంటే ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది కదా. ఎలా ఉంది బాగుంది. అందుకని చెప్పేసి తీసుకెళ్తున్నా వీటిని. మా వాడు కూడా ఫాస్ట్గా రెడీ అవుతున్నారు. వాళ్ళని అక్కడ దింపాలని చెప్పేసి. రండి 5 నిమిషాలు వచ్చి తీసుకెళ్తా, లేకపోతే లేదు. రావాలి. సరైన విషయం. తాళం పెట్టుకున్నావుగా అన్సీ దగ్గర. అన్సీ బ్యాగ్ కూడా చినిగిపోయిందండి, కొనాలి. సమ్మర్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి నెక్స్ట్ స్కూల్ ఓపెన్ చేయగానే రీఓపెన్ చేయగానే కొందామని ఉన్నాను. ఇట్రండి. ఏంది పౌడర్ గడ పూసుకోలేదు ముఖానికి వద్దా? సుకీర్తి తిడుతున్నా నేను, చెబుతారా సుకీర్తికి ప్రయోజనం ఉందేమన్నా? ప్రయోజనం ఉందేమన్నా? సర్లే ఇట్రా. ప్రయోజనం ఉందేమన్నా వస్తున్నందుకు? ఏం లేదా? బడికి వస్తున్నందుకు ప్రయోజనం లేదా? నిత్య ఇట్రా ఇట్రా. ఎందుకు తిడుతున్నా నువ్వు అసలుకి? ఏమని తిడుతుంది? వెళ్ళండి. బాయ్. అదండి విషయం. 9 గంటలైంది ఖచ్చితంగా టైం. అయితే 9 గంటలకి మన పనులు ముగించుకుని అయితే ఎవరి పని కాళ్ళు అయితే వెళ్తున్నాం. ఎరా బాయ్. అదండి విషయం. ఈ వీడియో కిందే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.